భరణికి ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేషన్ అయిన తర్వాత మళ్ళీ హౌస్ లెక్ తీసుకురావడం జరిగింది. టాప్ 5 ప్లేస్ లకి పంపిస్తున్నారని మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారు. అంత సీన్ లేదు ఇంకా బిగ్ బాస్ ఎవరు చూడరు, ఆయన ఏం అసలు పెర్ఫార్మెన్స్ చూడడం లేదు, ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు, ఆయనకి అయితే టాప్ 5 లో అర్హత లేదు. సో ఈమెనే బయటకు చౌదరికి కూడా కొంచెం ఉండాలి కదా, ఇప్పుడు బ్రెయిన్ గేమ్ ఆడుతున్నారనేసి తను కూడా పసిగట్టాలి కదా. రీతు చౌదరి అంటే చాలా అందగత్తి, చాలా సెక్సీ ఫిగర్, ఒక రంభ, ఒక ఊర్వశి. బట్టి విన్నర్ ని మనం ఎవరిని అంటున్నాయొచ్చు, అదే మా టీవీ ముద్దు పెట్టలే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. బిగ్ బాస్ 9 ఊహించని రీతిలో రీతు చౌదరి ఎలిమినేషన్ అయితే జరిగింది. సోషల్ మీడియా మొత్తం రీతు చౌదరికి సపోర్ట్ చేస్తున్నారు. ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అంటున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి వైజాగ్ సత్య గారు ఉన్నారు. సో తనైతే రీతు చౌదరి గురించి అలాగే బిగ్ బాస్ 9 గురించి ఏమంటారో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సత్య గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రీతు చౌదరికి సపోర్ట్ గా సోషల్ మీడియా అందరూ ఉన్నారనమాట. ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది ఉంది, ఫైనల్ కి వస్తుంది అనేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. తన ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడిపోతున్నారు. సో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా తను ఎఫర్ట్ అనేది పెట్టింది. సో ఈ ఎలిమినేషన్ కి కారణం ఏమేమి ఉంటుందని మీరు భావిస్తున్నారు? రాజకీయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, రీతు చౌదరి అంటే చాలా అందగత్తి, చాలా సెక్సీ ఫిగర్, ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సర, ఒక మోనాలిసా, ఒక ఐశ్వర్య రాయ్ లాగా చాలా అందగత్తి. కుర్రగారంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆమె టాకింగ్ స్టైల్ గానీ, ఆమె వాకింగ్ స్టైల్ గానీ. ఆమె కూడా మంచి ఆర్టిస్ట్, నాకు బయట కూడా ఆమె తెలుసు. ఎందుకంటే ఆమె జబర్దస్త్ లో మంచి ఆర్టిస్ట్, యాంకర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది, టీవీ సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకుంది, అలాగే తెలుగు తమిళ సినిమాల్లో కూడా చేసింది. ఎక్కడున్న బంగారమే అమ్మాయి. సో ఆ అమ్మాయి మీద రాజకీయాలు చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఖమ్మం అమ్మాయి. తెలుగు వాళ్ళు ఉండకూడదు అక్కడ, ఓన్లీ కన్నడిగాస్ ఉండాలి. ఈ సంజన ఉండాలి, తనుజ ఉండాలంటే వీళ్ళందరూ ఎగిరిపోవాలి. మాధురి ఎగిరిపోవాలి, దమ్ము శ్రీజ ఎగిరిపోవాలి, ఈమె కూడా రీతు చౌదరి కూడా ఎగిరిపోవాలి. మన తెలుగు వాళ్ళకి ఎందుకు ఉంచడం లేదు? ఈ మాట ఇవ్వాలి నాగార్జున అని నేను అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, తెలుగు వాళ్ళు గెలవకూడదా? ఇప్పుడు ఆ సంజన ఉంది, ఆమె ఏం ఆడుతుంది అసలు? 3 నెలలు పిల్లాడిని తీసుకొచ్చి ఆమె ఆడుతుంది. 3 నెలల పిల్లని ఆడ వదిలేసింది, ఇక్కడ ఆడుతుంది. ఆమెను పంపించి చక్కగా వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటది కదా. తనూజ అంటారు. ఆమె అలా బొట్ట బొమ్మలాగా అలా ఉండడం తప్పితే ఏం పెర్ఫార్మెన్స్ లేదు. దమ్ము శ్రీజ తీసుకో, ఎంత గట్టిగా మాట్లాడేది. మాధురి తీసుకో, మాధురి చూస్తే నాకైతే ఒక పోలన్ దేవి, ఒక ఇందిరా గాంధీ, ఒక సీఎం జయలలిత గుర్తొచ్చారు. అంత పోరాట పటిముండు వ్యక్తి ఆమె. ఆమెను బయటకు వచ్చారు మాధురిని. ఇప్పుడు ఈమె రీతు చౌదరి అయితే అసలు ఓటింగ్ పరంగా కూడా చూసుకో, టాప్ ప్లేస్ లో ఉంది సంజన కంటే కూడాను. ఇదైతే మాత్రం అన్ఫైర్ అండి. ఎందుకు తెలుగు వాళ్ళు రాకూడదా, మహిళలు రాకూడదా? నిజంగా ఈసారి మహిళలు వస్తారని నేను చాలా సరదా పడ్డాను. ఇప్పుడు ఇది 9th బిగ్ బాస్ తెలుగు. ఈ 9 సీజన్ లో ఒక్కరు రాలేదు ఆడవాళ్ళు విన్నర్. అంటే ఇప్పుడు మనకి ఓట్ల పరంగా చూసుకుంటే ఇది కూడా ఒక ఫేక్ ఓట్లు అనేవి పడుతున్నాయని కూడా మనం భావించవచ్చా? ఫేక్ ఓట్లో ఒరిజినల్ ఓట్లో ఏదైనా కానీ ఓటింగ్ ని ఫాలో అవుతున్నాం అన్నారు కదా. ఓటింగ్ ని ఫాలో అవుతున్నప్పుడు మరి ఈమె టాప్ ప్లేస్ లో ఉంది కదా సంజన కంటే. సంజనాని బయటికి పంపించకుండా ఈమెను ఎందుకు పంపించేశారు? కన్నడిగాస్ ఎందుకు అలా నెత్తి మీద పెట్టుకుంటున్నారు? మన తెలుగు వాళ్ళు ఎందుకు పెట్టుకోవడం లేదు? కన్నడిగాస్ మనల్ని ఎంత చీప్ చేస్తున్నారు మీకు తెలుసు. మొన్న కర్ణాటక మినిస్టర్ ఆయన మా బెంగళూరు ఐటీ కంపెనీలో మొత్తం తెలుగు వాళ్ళంతా నిండిపోయారు, బయటకు వెళ్ళిపోండి అంటాడు ఆ కర్ణాటక మినిస్టర్. మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ రిలీజ్ అయితే తెలుగు సినిమాలు ఎక్కడ ఎందుకు ఆడిస్తున్నారని పోస్టర్ చింపేసి షోలన్నీ అడ్డుకున్నారు. నిన్నటికి మొన్న బల్లారు ఒకప్పుడు మనకు తెలుసు ఆంధ్రాలో రాయలసీమలో అనంతపురం డిస్ట్రిక్ట్ ఉండేది. బల్లారులో తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులో బోర్డులు పెట్టుకుంటారు. ఏదైనా వ్యాపారం అయితే తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. తెలుగు బోర్డులు అన్ని పగల కొట్టేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు 1953 ముందు మన ఆంధ్రాలో ఉండేది, తర్వాత అందులో కలిపేసుకున్నారు వాళ్ళు బళ్ళారిని. తెలుగు వాళ్ళంటే వాళ్ళు అంత అక్కసు కక్కుతున్నారు కదా కన్నడిగాసు. మరి వాళ్ళు ఎందుకు మనం నెత్తి మీద పెట్టుకోవడం? తను ఓపెన్ చేస్తే తనూజ అంటున్నారు. నిజంగా తెలుగు వాళ్ళు, అందుకే మనం తెలుగు వాళ్ళు తక్కువైపోతున్నాం. అర్థమవుతుందా? కన్నడిగాస్ కి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాము. అప్పట్లో అయితే నీకు తెలిసి ఉంటుంది, దేవగౌడ 1996లో చంద్రబాబు నాయుడు గారు దేవగౌడని ప్రధానమంత్రి చేశారు. అప్పట్లో జనతా పార్టీ లీడర్ ని చాలా మంది అప్పుడు ట్రై చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, జ్యోతి బసు, వీళ్ళంతా ఉత్తరాది వాళ్ళు ఉండకూడదు, కన్నడిగాస్ ఉండాలి. కన్నడిగాస్ అన్నా మన తెలుగు వాళ్ళమన్నా ఒకటే కదా, ద్రావిడియన్ ఫ్యామిలీ, శివభక్తులము, హిందువులము. మనం అంతగా చేస్తే సౌందర్యాన్ని ఎంత ఎక్కించుకున్నాం మనకు తెలుసు. అప్పట్లో రోజా రంభా లాంటి తెలుగు హీరోయిన్లు ఉంటే సౌందర్యాన్ని నెంబర్ 1 చేశాం. ఆ రోజుల్లో చూసుకుంటే ఒక షావుకార్ జానకి, ఒక బి సరోజదేవి, ఒక జమున అందరినీ గుండెల్లో పెట్టుకున్నాం. ఈ మధ్య కాలంలో అనుష్క శెట్టి, మళ్ళీ రష్మిక మందాన, వీళ్ళంతా కన్నడిగాస్ కదా. మనం కన్నడిగాస్ అంత ప్రయారిటీ ఇస్తున్నాం, వాళ్ళేమో మనకేమో ఇలా చేస్తున్నారు. ఈ మా టీవీలో కూడా ఎక్కడ చూసినా వాళ్ళే
కన్నడికి వేస్తున్నామ్మా. ఇంకేం చెప్తాం మరి. ఇప్పుడు లాస్ట్ 2 weeks నుంచి చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి సరిగా ఆడలేదనేసి చాలా మంది అంటున్నారు. సో ఆయన ఎలిమినేషన్ కావాల్సిన ప్లేస్ లో రీతు చౌదరిని ఎలిమినేషన్ చేశారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? లేదు, సుమన్ శెట్టి ఆడుతున్నాడా ఆడలేదా పక్కన పెడితే సుమన్ శెట్టికి ఓటింగ్ చాలా బాగుంది. ఆయన ఏంటిదంటే నాకు కూడా ఫ్రెండ్, ఆయన కూడా వైజాగ్, నాది వైజాగ్, మా ఇద్దరు కూడా ఒక 2 సినిమాలు యాక్ట్ చేసాము. ఆయన ఏంటంటే జెన్యూన్ అన్నమాట. ఎక్కడ ఆడాలా, ఎక్కడ అన్నిట్లో వేలు పెట్టాడు ఆయన. ఒక్కొక్కడు మన మనస్తత్వము. ప్రతి దానిలో దూరిపోతే ఆట ఆడినట్టు, ప్రతి దానిలో దూరపోతే ఆట ఆడినట్టు కాదు. ఆయన ఎక్కడ ఆడాలో అక్కడ ఆడుతున్నాడు. స్టార్టింగ్ లో అయితే డల్ గా ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు కూడా క్లియర్ గా, నేను అందరిని అర్థం చేసుకోవాలి, నాకు కొంత ఐ నీడ్ సమ్ టైం అన్నాడు. కొంత టైం అయిన తర్వాత ఇప్పుడు బాగానే ఆడుతున్నాడు. తర్వాత ఆయన ఓటింగ్ కూడా బాగానే ఉంది. భరణికి ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేషన్ అయిన తర్వాత మళ్ళీ హౌస్ లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు భరణిని టాప్ 5 ప్లేస్ లోకి పంపిస్తున్నారని చాలా మంది అంటున్నారు. సో మెగా ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారు. మెగా ఫ్యామిలీతో కూడా సపోర్ట్ ఉండడం వల్ల ఫైనల్ కి వెళ్తున్నాడు. ఇది కూడా ఒక రాజకీయం అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? క్వశ్చన్ నువ్వు వేసావు, ఆన్సర్ నువ్వే చెప్పిస్తావు. ఆయనకి మెగా ఫ్యామిలీ, నాగబాబు గారు, చిరంజీవి గారు సపోర్ట్ ఉంది బర్నీ గారికి. బర్నీ గారిని ఏ ఉద్దేశంతో తెచ్చారంటే బిగ్ బాస్ లోకి, గత సీజన్ లో చూసుకుంటే మన శివాజీ గారు ఉన్నారు కదా, పెదరాయిట్ లాగా అందరినీ తీర్పు చెప్తాడు, అక్కడ వాళ్ళు పెడతాడు, ఇక్కడ వీళ్ళు పెడతాడు అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈయనైతే సైలెంట్ గా ఉన్నాడు అనమాట. ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు. ఆయనకి అయితే టాప్ 5 లో అర్హత లేదు. టాప్ 5 లో అర్హత ఎవరికి ఉందంటే మా ఫ్రెండ్ ఇమ్మాన్యుల్ కుంది, అలాగే సుమన్ శెట్టికి ఉంది, అలాగే జవాన్, వీర జవాన్ పవన్ కళ్యాణ్ ఉంది, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిమెన్ పవన్ ఉంది, రీతు చౌదరికి ఉంది. అసలు రీతు చౌదరి ఒక ఆర్టిస్ట్, ఇంకిద్దరు ఆర్టిస్టులు బయటకు తీసుకొచ్చింది. కళ్యాణ్ అలా ఉండేవాడు, డిమెన్ పవన్ ఇలా ఉండేవాడు. వాళ్ళిద్దరు ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిపి వాళ్ళిద్దరిలో ఉన్న పౌరుషాన్ని కావచ్చు, యుగ పురుషుని కావచ్చు బయటకు తీసుకొచ్చింది. ఆమె ఆర్టిస్ట్ గా ఉంటూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇంకొక ఇద్దరు ఆర్టిస్టులు బయటకు తీసుకొచ్చింది కదా. నీకు అర్థమవుతుందా? డూ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఆమె వాళ్ళలో ఉన్న దీన్ని బయటకు తీసుకొచ్చింది, పవర్ ని. ఈమె లేకపోతే వాళ్ళిద్దరు అసలు ఇంతవరకు రారు కూడా. వస్తారా? ఈ వాళ్ళతో కళ్ళల్లో కళ్ళు పెట్టి టచింగ్లు ఇచ్చి, హగ్గులు ఇచ్చి, ముద్దులు ఇచ్చి ఇంతవరకు వాళ్ళు కూడా హైలైట్ చేసింది. సో ఈమె చౌదరికి కూడా కొంచెం ఉండాలి కదా. ఇప్పుడు బ్రెయిన్ గేమ్ ఆడుతున్నారనేసి తను కూడా పసిగట్టాలి కదా. ఆల్రెడీ నాగార్జున గారు మధ్యలోనే చెప్పేశారు. ఎందుకు ఆమె పసిగట్టలేకపోయింది, ఆమెని బయటకు వచ్చేసిందండి. అప్పుడు ఎవరు తెలిసి ఈ పాలిటిక్స్ ఇట్లా చేస్తారని, ఎవరో పాలిటిక్స్ చేశారు అంటున్నారు. ఆమె అయితే మొదటి నుంచి బాగానే ఆడుతూ వస్తుంది. యూత్ ని బాగా ఎంటర్టైన్ చేసింది, మంచి రసికరాని, బాగా అందచందాలన్నీ బాగా వారబోసింది, బాగానే ఉంది. రాజకీయాలు చేసి పంపించారు. ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రజల ఓటింగ్ శాతం కూడా బాగానే ఉంది. రాజకీయాలు చేసి బయటకు పంపిస్తే ఏం చేస్తాం? ఇప్పుడు మీరే అన్నారు రాజకీయాలు చేసి బయటకు పంపిస్తున్నారని. సో లాస్ట్ కి ఫైనల్ విన్నర్ రాజకీయాలు అంటే అక్కడ కన్నడిగాస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది ఏంటో నాకు అనుమానం ఉంది. ఆమె తనుజ మా టీవీ దత్తపుత్రిగా ఆమె ఎలాగైనా విన్నర్ చేయాలని తెలుగు వాళ్ళందరినీ 1 by 1 బయటికి పంపిస్తారు. ప్రతి సీజన్ లో ఇది ఒక టాపిక్ అయిపోయింది. మా ఆర్టిస్ట్లనే వాళ్ళని తీసుకుని అదే మా టీవీ ముద్దు బిడ్డలే. లాస్ట్ సీజన్ లో చూసాం నిఖిల్ గౌడ్, ఆయన కన్నడిగా, ఆయన విన్నర్ ని మనం ఎవరిని అంచనా చేయొచ్చు? నేనైతే మాత్రం ఎమ్మెల్యేలు విన్నర్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు అనమాట, బాటం నుంచి అంత దూరం వెళ్ళాడు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎంకరేజ్ చేయాలని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఇన్ని రాజకీయాలలో ఎమ్మెల్యేలు విన్నర్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? ఏమో మరి. ఇప్పుడు జవాన్ ఈ రోజు చూస్తే ఆయన టాప్ లో ఉన్నాడట, మన జవాన్ పవన్ కళ్యాణ్. ఆయన ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర మాకు సపోర్ట్ చేస్తున్నారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వాళ్ళు. తర్వాత ఆయన ఒక జవాన్, జై జవాన్ జై కిషన్ అంట. అక్కడ నుండి కూడా ఢిల్లీ సైడ్ నుంచి కూడా, నార్త్ సైడ్ నుంచి కూడా ఆయన మంచి ఓటింగ్ వస్తుంది. ఎవరవుతారో తెలియదమ్మా. నేనైతే ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తున్నాను, మా ఫ్రెండ్ కాబట్టి. నిన్నటి ఎపిసోడ్ లో సంజన గారిని ఒక సపోర్ట్ చేశారు అందరు అనుకున్నారు, కానీ ఆమెకి పాయింట్స్ ఇవ్వకుండా ఫైనల్ కి వెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారు. ఆమె ఏడవడం కూడా చూసాం మనము. దీని గురించి మీరు ఏమంటారంటే, సుమన్ శెట్టి మీద చాలా హోప్స్ పెట్టుకుంది, సపోర్ట్ చేస్తారని, చెయ్యలేదు. దీని గురించి మీరు ఏమంటారు? సుమన్ శెట్టి మీద హోప్స్ పెట్టుకుందంటే ఆయన ఇష్టం, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తాడో చేయదు. సంజన వాళ్ళు సుమన్ శెట్టికి ఏం లాభం? సుమన్ శెట్టిని ఒకప్పుడు వీళ్ళందరూ ఏకిన వాళ్ళే కదా, డల్లుగున్నాడు, డిమ్ముగున్నాడు, మాలో కలవడం లేదని. అంటే ఒక మోటివేటింగ్ చేశాను నేను, ఆయన కూడా ఇలా చేశాడు, నాకు వెన్నుపోటు పొడిచాడు అనేసి మనకి ఎపిసోడ్ లో తెలిసింది నిన్న. ఎవరైనా కానీ సేఫ్ గేమ్ ఆడుకుంటారమ్మా. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, 90 days అయిపోయింది, ఉన్నదే 10 days. ఇంకా ఈ కంటెస్టెంట్లు అందరూ సేఫ్ గేమ్ ఆడుకుంటారు, మేమే ఉండాలి అని ఆడుకుంటారు. ఒకవేళ ఎవరు బాగా ఆడినా కానీ వాళ్ళని కూడా ఎలిమినేషన్ చేస్తారు, నామినేషన్ చేస్తారు. 1 week ఉంది అంతే. ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల భరణిని విన్నర్ చేయాలని అనుకుంటున్నారు. అంత సీన్ లేదు ఇంకా లేదు. ఇంకా బిగ్ బాస్ ఎవరు చూడరు, ఆయన ఏం అసలు పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. ఆయన విన్ అయితే ఎవరు చూస్తారండి?
అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ చేశారు కదా కొంతమంది- అభిజిత్ అలాగే చేశారు కదా ఒకసారి. అభిజిత్ తెలుసు కదా నీకు, తెలుసు. ఆయన అక్కినేని వంశీలో అక్కినేని వారసుడికి ఆయన ఫ్రెండ్ క్లాస్మేట్ అంట. ఉమ్, ఆ అభిజిత్ ఏంటి అసలు, ఆయన డల్ గా డిమ్మకి ఇలా ఉండివాడు జిడ్డులా. ఆయన విన్నర్ చేశారు కదా. ఉమ్, నువ్వు అన్నట్టు ఆయన విన్నర్ చేసినా గానీ ఓకే ఆశ్చర్యపోయిన అవసరం లే. ఓకే. సో దీని పరంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హోప్స్ అనేవి ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కావాలని మనం అందరం అనుకుంటాం. ఎందుకంటే నేను కూడా ఇమ్మాన్యుయల్ కి ఫ్యానే. సో ఆయన కామెడీ వల్ల నేను కూడా బాగా ఎంజాయ్ చేసిందాన్ని. సో ఇమ్మాన్యుయల్ ని పక్కన పెడితే ఇన్ని రాజకీయాలలో ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను ఎప్పటి నుంచి చెప్పేది ఒకటి, ఇమ్మాన్యుయల్ ని విన్నర్ చెయ్యనియర్ అనేసి కొంతమంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఒకవేళ ఇమ్మాన్యుయల్ కాకపోతే సుమన్ శెట్టి అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇద్దరు ఫ్రెండ్స్. ఎక్కువ అయితే మాత్రం నా ఓటు అయితే ఇమ్మాన్యుయల్ కి. ఓకే. సో ఫైనల్ గా బిగ్ బాస్ 9 హిట్టా ఫట్టా అంటే మీరు ఏమంటారు? ఇది బాగుంది. ఈసారి అందరూ కూడాను బాగా ఎంటర్టైన్ చేశారు. గత సీజన్ల కంటే నాకు ఈ సీజన్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో నాకు అందరూ చాలా మంది తెలిసిన వాళ్ళే. మాధురి గారు నాకు తెలుసు బయట, దువ్వాడ మాధురి గారు. అలాగే శ్రేష్ఠి వర్మ కొరియోగ్రఫర్, ఆమె తెలుసు నాకు బయట. తర్వాత ఈ సుమన్ శెట్టి తెలుసు, ఇమ్మాన్యుయల్ తెలుసు. ఒక 4-5 కంటెస్టెంట్ తెలుసు కాబట్టి ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాను, నా ఫ్రెండ్స్ కూడా ఉండడం వల్ల. కామన్ మ్యాన్ గా ఎంటర్ అయ్యి కళ్యాణ్ ఇంత ఫైనల్ వరకు వచ్చారు. సో ఈయన గురించి మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా కామన్ మ్యాన్ విన్ని ఎక్కడైనా చూసుకో, దేశ చరిత్ర చూసుకో, ప్రపంచ చరిత్ర చూసుకో, కామన్ మ్యాన్ ఎవరు ఓడించలేరు. కామన్ మ్యాన్స్ తర్వాత సెలబ్రిటీస్ కేటగిరీస్ వస్తారు. సెలబ్రిటీలు అనేది ఓన్లీ ఏంటంటే ఆ బోర్డు పెట్టుకుంటారు, వీఆర్ సెలబ్రిటీస్ అని. కామన్ మ్యాన్ లోనే కసి ఎక్కువ ఉంటది, పట్టుదల ఎక్కువ ఉంటది, పోరాట పటిమ కూడా ఎక్కువ ఉంటది. కామన్ మ్యాన్ తో ఎవరు పెట్టుకోలేరు. కామన్ మ్యాన్ దయచేసి చీప్ చేయకండి. సో అంటే చీప్ గాని కాదు, ఆయన ఇంత మీకు ప్రేక్షకులు